వేదంలో అటువంటి దివ్యత్వం ఉంది అనడానికి మీకు 2 అంశాలు చెప్తాను. మీకు ఉదాహరణ, ఇవి దివ్య దర్శనాలు అనడానికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి చూడండి, 2010 సంవత్సరంలో ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ఒక ఉపగ్రహం పైన ప్రాంగ్ టెలిస్కోప్ పెట్టి ఓ సంవత్సర కాలం దాన్ని గిరగిర తిప్పుకొని ఫోటోలు తీసి ఆ ఫోటోని ఒకదాన్ని విడుదల చేశారు. అరచేతిలో అనంత విశ్వం అనే పేరుతోటి ఆ ఫోటోని ఈనాడు పత్రికలో వేయడం జరిగింది. నేను ఇదేంటి, దీని ఆకారం ఇలా ఉంది అని చెప్పి నేను దాన్ని దగ్గర పెట్టుకుని దేవతార్జున దగ్గర పెట్టుకుని ఒక భూతత్వంతో నెల్లాళ్ళు పరిశీలించాను. నాకు ఒక ఆశ్చర్యకరమైన అంశం తెలిసింది. ఏంటంటే తైత్తిరీయ ఆరణ్యకం అనే భాగంలో ఈ ఖగోళాన్ని ఎలా వర్ణించారో ఆ వర్ణం దాంట్లో ఉంది. అంతేకాదు, అక్కడ చుక్కలతో ఏర్పడిన ప్రణవం కూడా ఉంది. ఇప్పుడు చెప్పిన దాన్ని శిశుమారము అని పిలుస్తారు. శిశుమారము అంటే మొసలి వంటి ఆకారంతో ఉంటుంది. అంటే ఖగోళంలో ఉండేటువంటి చుక్కలన్నీ కూడా ఒక మొసలి వంటి ఆకారంతో ఉన్నాయి. చుక్కలతో ఏర్పడింది. దేవనాగరి ప్రణవం కూడా అక్కడ ఉంది. ఇదేంటిది? ఎక్కడ 2010, ఎక్కడ వేదాలు ఈ ముద్ర ఉండడం ఏంటి? ఉంది. ఇది దివ్య దర్శనం అంటే.